నమస్కారం. క్లిష్టంగా అనిపించే విషయాలను కూడా చాలా తేలికగా, ఆసక్తికరంగా ఎలా విశ్లేషించవచ్చో ఇక్కడ చూద్దాం. ప్రాచీన ఈజిప్టు మెసొపొటేమియా కంటే కూడా పెద్దదైన ఒక నాగరికతను ఒక రాజు లేకుండా ఎలా నడిపారు? ఇదే అసలైన ప్రశ్న. ఇప్పుడు మనం పురావస్తు శాస్త్రంలోనే అతిపెద్ద చిక్కుముడులలో ఒకటైన సింధు లోయ నాగరికత గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది కంచు యుగానికి చెందిన ఒక అద్భుతం. ఎందుకంటే ప్రాచీన చరిత్ర గురించి మనకు తెలిసిన రూల్స్ అన్నిటినీ ఇది బ్రేక్ చేస్తుంది. ఒక్కసారి చూడండి, ఒకవైపు ఈజిప్ట్, మెసొపొటేమియా లాంటి నాగరికతలు రాజులు, దేవుళ్ల కోసం పిరమిడ్లు, పెద్ద పెద్ద రాజభవనాలు కడుతున్నాయి. కాని మరోవైపు సింధులోయ ప్రజలు ఏం కట్టారు? మహాస్నానవాటికలు, ప్రజాధాన్యాగారాలు, ఊరంతటికీ మురుగునీటి వ్యవస్థలు. అంటే వాళ్ల దృష్టి అంతా రాజులమీద కాదు, ప్రజలమీదుంది, ప్రజా సౌకర్యాలమీదుంది. ఈ తేడానే మనల్ని ఆలోచింపజేసే అతిపెద్ద రహస్యం. సరే, రాజు లేడంటున్నారు. మరి ఇంత పెద్ద సామ్రాజ్యంలో ప్రతీదీ ఇంత పద్ధతిగా, ఇంత క్రమంగా ఎలా సాధ్యమైంది? దీని వెనక ఉన్న శక్తి ఏంటి, ఆ ఆధారాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆధారాల్లోకి వెళ్తే మొదటిది, వాళ్లు వాడిన ఇటుక. ఏదో మామూలిటుక కాదు, దాదాపు 10 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో. అంటే వాళ్ల సామ్రాజ్యంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఇటుక ఒకే సైజులో ఉండేది. దాని మందం, వెడల్పు, పొడవు ఖచ్చితంగా 1:2:4 నిష్పత్తిలోనే ఉండేది. ఊహించండి, ఎంత అద్భుతమైన స్టాండర్డైజేషన్ ఇది! ఈ పద్ధతి కేవలం ఇటుకలతో ఆగిపోలేదు. ఇప్పటివరకు మనకు 1000కి పైగా వాళ్ల నగరాలు, టౌన్లు దొరికాయి. ఆశ్చర్యమేంటంటే అవన్నీ కూడా ఒకేలా పక్కాగా గ్రిడ్ ప్యాటర్న్లో కట్టారు. అంటే రోడ్లు ఒకదానికొకటి లంబంగా ఉండటం, అచ్చం ఇప్పటి మన మోడర్న్ సిటీ ప్లానింగ్ లాగా అన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి నగరం 2 భాగాలుగా ఉండేది. పశ్చిమాన కొంచెం ఎత్తులో ఉండే ప్రాంతాన్ని సిటాడేల్ అనేవాళ్లు. ఇది బహుశా పరిపాలన, పబ్లిక్ ఫంక్షన్ల కోసం. తూర్పున ఉండే విశాలమైన ప్రాంతంలోనే ప్రజలు నివసించేవాళ్లు. అంటే రాజభవనాల్లాంటివి లేకపోయినా ఒక పక్కా ప్లానింగ్, ఒక సామాజిక వ్యవస్థ అక్కడ ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వాళ్ల శానిటేషన్ సిస్టమ్ గురించైతే చెప్పి తీరాలి. అప్పటి కాలంలో ఇది ఒక అద్భుతం. ప్రతి వీధిలోనూ కాల్చిన ఇటుకలతో పైన మూతలు పెట్టిన డ్రైనేజీలు, క్లీనింగ్ కోసం మ్యాన్హోల్స్ కూడా. అంతేకాదు, చాలా ఇళ్లకు సొంత బావులు, బాత్రూంలు కూడా ఉండేవి. ఆలోచించండి, వేల సంవత్సరాల తర్వాత వచ్చిన రోమన్ సామ్రాజ్యం వరకు కూడా ప్రపంచంలో మరెక్కడా ఇంత అధునాతన పారిశుద్ధ్య వ్యవస్థ లేదు. సరే, ఇంతటి క్రమశిక్షణ కేవలం వాళ్ల నగరాలకే పరిమితం కాలేదు. ఈ పద్ధతే వాళ్లను ఒక గ్లోబల్ ట్రేడింగ్ పవర్ హౌస్గా మార్చింది. దీనికి ఆధారమేంటంటే ప్రాచీన మెసొపొటేమియాలో దొరికిన శాసనాలు. ఆ శాసనాల్లో మెలుహా అనే ఒక సంపన్నమైన తూర్పు దేశం నుంచి ఓడలు వస్తున్నాయని రాసి ఉంది. ఇప్పుడు పరిశోధకులు దాదాపు ఖాయం చేసిందేంటంటే ఆ మెలుహా మరెవరో కాదు, మన సింధులోయ నాగరికతే. వాళ్ల సముద్ర వ్యాపారం ఎంత గొప్పగా ఉండేదో చూడండి. గుజరాత్లోని లోథల్లో వాళ్లు కట్టిన డాక్ యార్డ్ అప్పట్లో ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అక్కడ్నుంచి అందమైన కార్నేలియం పూసలు, పత్తిబట్టలు వంటివి ఓడలోకెక్కించి అరేబియా సముద్రం దాటించి మెసొపొటేమియాలోని ఊర్లాంటి నగరాలకు పంపేవాళ్లు. అక్కడ మన సింధులోయ ముద్రలు కూడా డజన్లు కొద్దీ దొరికాయి. ఇదంతా చూశాక మనకొక ప్రశ్న వస్తుంది. ఇంత పక్కా ప్లానింగ్, ఇంత పెద్ద వాణిజ్య వ్యవస్థ ఉందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు పాలకులుండాలి కదా. మరి ఎవరు వాళ్ళు? ఒక థియరీ ఏంటంటే బహుశా మత పెద్దలే పాలించి ఉండొచ్చు. మనకు దొరికిన ఆ ఫేమస్ పూజారి రాజు విగ్రహం, ఇంకా ఆ మహాస్నానవాటికలాంటివి చూస్తుంటే మతపరమైన ఆచారాల ద్వారా పూజారుల బృందం సమాజాన్ని అదుపులో ఉంచి ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంకా రెండో థియరీ, ఇది మరింత ఆధునికమైన ఆలోచన. బహుశా అధికారం ఒకచోట కేంద్రీకృతం కాకుండా వ్యాపారులు, భూస్వాములతో కూడిన ఒక కౌన్సిల్ లాంటిది ఉండి ఉండొచ్చు. వాళ్ల వ్యాపారం సాఫీగా సాగడం కోసం అవసరమైన నియమాలను, ప్రమాణాలను వాళ్లే పెట్టుకొని ఉండొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఈ 2 థియరీలలో ఏది నిజమైనా సరే ఒక్క విషయం మాత్రం స్పష్టం. ఒక రాజు, అతనికోసం కట్టిన భారీ కట్టడాలు లాంటివి లేకుండా కూడా ఒక పెద్ద, సంక్లిష్టమైన నాగరికతను నడపవచ్చని వాళ్లు నిరూపించారు. బహుశా ఇదే సింధులోయ నాగరికతలోని గొప్పదనం. సరే, ఇంత గొప్పగా వెలిగిన ఈ నాగరికత ఏమైంది? దాని పతనం కూడా ఒక పెద్ద మిస్టరీనే. కాని ఇప్పుడు సైన్స్ దానికి ఒక సమాధానం చెప్తోంది. ఒకప్పుడు ఆర్యులు దండయాత్ర చేసి దీన్ని నాశనం చేశారని గట్టిగా నమ్మేవాళ్లు. కాని అది పాతకథ. ఆ థీరీ ఇప్పుడు పూర్తిగా తప్పని తేలిపోయింది. మనకు దొరికిన అస్థిపంజరాలను,
జన్యుపరమైన ఆధారాలను పరిశీలిస్తే అలాంటి దండయాత్ర ఏదీ జరగలేదని స్పష్టంగా తెలుస్తోంది. మరి అసలు కారణం ఏంటి? వాతావరణ మార్పు. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ఋతుపవనాలు చాలా కాలంపాటు బలహీనపడ్డాయి, వర్షాలు తగ్గాయి, వాళ్ల నాగరికతకు జీవనాధారమైన ఘగ్గర్, హక్రా లాంటి నదులు నెమ్మదిగా ఎండిపోయాయి. దాంతో ఈ నాగరికత ఒక్కసారిగా కుప్పకూలలేదు. ప్రజలు బ్రతకడం కోసం నెమ్మదిగా ఆ ప్రాంతాలను వదిలి వేరే చోట్లకు వలస వెళ్లారు. అలా ఆ మహానగరాలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినా ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్న అతిపెద్ద చిక్కుముడి ఒకటుంది. అదే వారి లిపి. ఆ 400 చిహ్నాలలో ఏం రాశారు? దాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాం? ఆ ఒక్క రహస్యం వీడితే వారి ప్రపంచంలోకి మనం నేరుగా తొంగిచూడొచ్చు. వాళ్ల గొంతుతోనే వాళ్ల కథను వినొచ్చు. ఈరోజు మనం చర్చించుకున్న ఈ విశ్లేషణ ఒక వివరణాత్మక అధ్యయనం ఆధారంగా రూపొందించబడింది. ఈ అంశంపై మీకు ఇంకా ఆసక్తి ఉంటే మరింత లోతుగా తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న సోర్స్ డాక్యుమెంట్, క్విజ్ లింకును తప్పకుండా చూడండి.